హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి వర్షంలో చుక్కకూర చికెన్ హాట్గా చేసుకుందాం రండి. కారం వేసుకుందామండి. ఇది పూర్తిగా ఈరే వరకు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చూద్దాము.
ఉడికిందో చూద్దాము. ఉడికిందండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న చుక్కకూర యాడ్ చేసుకున్నామండి. ఇది కొంచెం ముక్కకు పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక 5 నిమిషాలు ఉడికిస్తానండి. ముక్కకు బాగా పులుపు పట్టాలి కదా, అప్పుడే మరి టేస్ట్గా ఉంటుంది, మజా మజాగా ఉంటుంది.